హలో అండి, ఈరోజు ఇన్స్టెంట్ ఈపీ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఎగ్ వేసుకొని మంచిగా ఎగ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ఇలా వచ్చిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా నీసు వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్, టొమాటోస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిపోయి వెజ్జీ సాఫ్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసేస్తున్నాను నేను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకొని మనకి ఈపీ నూడిల్స్లో మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, ఆ వాటర్లో మసాలా ప్యాకెట్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకొని బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఈపీ నూడిల్స్ వేసేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. మంచి ఆకలితో వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ఈపీ నూడిల్స్ చేసి ఇచ్చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత మనం అలా ఉడికిన తర్వాత ఎగ్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి ఇలాగా.